హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఈ రోజు ఎత్తేనండి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఎల్ హైదరాబాద్లో కొన్ని పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకుని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను, ట్రేడ్స్మెన్ పోస్టులు అయితే పడ్డాయని. సో ఇదే ఈసీఎల్లో మళ్ళీ ఇంకొన్ని పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకొని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఈ పొజిషన్స్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎంత అమౌంట్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారనేది క్లియర్గా అయితే చూసేద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీకు కనపడుతుంది కదా, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఎల్ హైదరాబాద్లో అయితే ఉంది. దీంట్లో పొజిషన్స్ వచ్చేసేపాటికి లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేసుకుని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఈ పొజిషన్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే హెడ్ క్వార్టర్ హైదరాబాద్లో ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడ క్లియర్గా ఏజ్ లిమిట్ వచ్చేసేపాటికి ఈ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి యూఆర్ క్యాండిడేట్కి 28 ఇయర్స్ అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే లోయర్ డివిజన్ క్లర్క్కి గ్రాడ్యుయేట్ విత్ మినిమం 50% మార్క్స్ with typewriting speed 40 words per minute and should have certificate of PC operation అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ టైపింగ్ అయితే వచ్చింది కదా. సో మీకు ఖమ్మంలో సాయికృష్ణ ఇన్స్టిట్యూట్ అయితే టైపింగ్ ఇన్స్టిట్యూట్ అయితే ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ని గోపాలకృష్ణమూర్తి గారు అయితే రన్ చేస్తున్నారు. ఈ ఇన్స్టిట్యూట్లో మీకు టైపింగ్ అనేది ఆన్లైన్లో నేర్పిస్తారు ఫ్రెండ్స్. మీకు నచ్చిన టైంలో మీరు కోర్స్ అయితే నేర్చుకోవచ్చు. షార్ట్ హ్యాండ్ కానీ మీరు టైపింగ్ కానీ ఆన్లైన్ నేర్పిస్తారు. ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. ఇంట్లో కూర్చొని మీకు నచ్చిన టైంలో అనేది మీరు టైపింగ్ అయితే నేర్చుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు గోపాలకృష్ణమూర్తి సార్ది నెంబర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇది ఖమ్మంలో సాయికృష్ణ ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్లయితే 40 ఇయర్స్ అయితే ఉంటుంది. కంపల్సరీ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ స్టూడెంట్స్కి మాత్రం యాజ్ పర్ గవర్నమెంట్ స్టాంప్ ప్రకారం అయితే ఉంటుంది. ఇక్కడ పేమెంట్ వచ్చేసేపటికి బేసిక్ పే 20,480 రూపీస్ పర్ మంత్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు ఈ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి. విత్ యాన్యువల్ ఇంక్రిమెంట్ 3% ఉంటుందని చెప్తున్నారు. దీంతో పాటు మీకు పీఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ బెనిఫిట్స్, లీవ్ అలవెన్సెస్ అవన్నీ కూడా ఉంటాయని క్లియర్గా చెప్తున్నారు. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే 11 అయితే ఉన్నాయి. యూఆర్ కేటగిరీలో 5, ఈడబ్ల్యూసీ కేటగిరీలో 1, ఓబీసీ కేటగిరీలో 4, ఎస్సీ కేటగిరీలో 1, ఎస్టీ కేటగిరీలో అయితే ఏమీ లేవు ఫ్రెండ్స్ పొజిషన్స్ అనేవి. సో ఇక్కడ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ స్టూడెంట్స్కి అయితే ఇచ్చారు. మోడ్ ఆఫ్ ది సెలక్షన్ అనేది రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. నో ఇంటర్వ్యూస్ మాత్రం ఏమీ అయితే ఉండవు. ఇక్కడ రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ 50%, 50 రెస్పెక్టివ్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. అంటే రెండు ఈక్వల్గా మీరు రిటన్ టెస్ట్లో మార్క్స్ బాగా తెచ్చుకోవాలి, స్కిల్ టెస్ట్లో కూడా బాగా మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. 1:4 బేస్డ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందని క్లియర్గా చెప్తున్నారు. రిటన్ టెస్ట్లో మీకు ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉంటుంది. ఇక్కడ రిటన్ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఎవ్రీ రాంగ్ ఆన్సర్ విల్ అటాక్ 1.25 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అంటే 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఆన్సర్స్ అనేవి ఓఎంఆర్ బేస్డ్ షీట్లు అయితే ఉంటుంది. మీకు డేటు, టైం, వెన్యూ, రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఇవన్నీ కూడా ఈమెయిల్ కానీ ఎస్ఎంఎస్ కానీ పంపిస్తారు. మీరు టెన్షన్ ఏం పడక్కర్లేదు. కంపల్సరీ మీకు ఒకవేళ సెలెక్ట్ అయితే వాళ్ళు స్క్రూటినైజింగ్ చేసిన తర్వాత సెలెక్ట్ అయితే మాత్రం కంపల్సరీ మీకు ఈమెయిల్ అయినా వస్తుంది, లేకపోతే ఎస్ఎంఎస్ రూపంలో అయితే తెలియజేస్తారు. ఇక్కడ నెక్స్ట్ ఫైనల్గా స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఎవరైతే రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుందని క్లియర్గా చెప్తున్నారు. దీన్ని ఆన్లైన్లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఇలా అయితే లోయర్ డివిజన్ క్లర్క్ అప్లై చేసుకోండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ పేమెంట్ ఎంత అంటే జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీకి అయితే 500 రూపీస్ పేమెంట్ అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఈసీఎల్ ఎంప్లాయీస్కి అయితే ఎగ్జామ్ ఫీజు అయితే ఏమీ లేదు. సో మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోగలుగుతారు. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కెరియర్స్లోకి వెళ్ళి ఎఫ్ఏక్యూ సెక్షన్ అయితే ఉంది, అక్కడ మీరు కామెంట్ అయితే చేయండి. ఒకవేళ వాళ్ళు రిప్లై అయితే మీకు కంపల్సరీ ఇస్తారని చెప్తున్నారు. ఇక్కడైతే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలంటే ఈసీఎల్ అనే వెబ్సైట్కి వెళ్ళి కెరియర్కి వెళ్ళిన తర్వాత ఈ రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది, దాంట్లోకి వెళ్ళాలి. దీన్ని అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసేపటికి 25/06/2022 అని క్లియర్గా అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ హౌ టు మేక్ పేమెంట్ అనేది ఇస్తున్నారు. మీరు ఆన్లైన్లో పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. దీన్ని స్టార్టింగ్ డేట్ వచ్చేసేపటికి 4/06/2022 నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్. ఎండింగ్ వచ్చేసేపటికి 25/06/2022 అని అయితే ఇక్కడ రిటర్న్ టెస్ట్ మీకు కాల్ లెటర్ ఎప్పుడు వస్తుంది, హాల్ టికెట్స్ అన్ని ఎప్పుడు వస్తాయి అనేది మీకు త్రూ ఈమెయిల్ ద్వారా తెలియజేస్తాం, లేకపోతే ఎస్ఎంఎస్ అయితే వస్తుందని క్లియర్గా చెప్తున్నారు. ఇదే ఈసీఎల్ ఇంకొన్ని పొజిషన్స్ కూడా పడ్డాయి ఫ్రెండ్స్ లోయర్ డివిజన్ క్లర్క్తో పాటు. ఆ పొజిషన్స్ ఏంటో కూడా చూసేద్దాము.
సో ఇదే ఈసీఐలో ఫ్రెండ్స్ లైట్ వెహికల్ డ్రైవర్ వేకెన్సీస్ కూడా పడ్డాయి. ఇవి కూడా పొజిషన్స్ ఎక్కడ ఉంటాయి, హెడ్ క్వార్టర్ అండ్ హైదరాబాద్ అనేది ఇస్తున్నారు, లేదా వేరియస్ జోన్స్లో అయితే ఉండొచ్చు. ఎలిజిబిలిటీ ఈ హెవీ వెహికల్ డ్రైవింగ్ వచ్చేసేపటికి అప్పర్ ఏజ్ క్యాండిడేట్ 30 years అయితే ఉండాలి. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి ఎస్ఎస్సి మెట్రికులేషన్ అయితే అయిపోయి ఉండాలి. విత్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ అయితే డ్రైవ్ చేసి అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. కంపల్సరీ మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవర్ లైట్ అండ్ హెవీ మోటార్స్ అయితే డ్రైవ్ చేసి అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ విల్ బి 40 years అని అయితే ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ స్టాండర్డ్కి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్ ప్రకారం అయితే ఉంటాయని చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లైట్ వెహికల్ డ్రైవర్ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎల్వీడీ పోస్టులు అంటారు. ఇవి ఎన్ని ఉన్నాయంటే 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యూఆర్ కేటగిరీలో 3 అయితే ఉన్నాయి. ఓబీసీ కేటగిరీలో 1 పోస్ట్ అయితే ఉంది. యూఆర్ కేటగిరీలో పోస్టులు ఎవరైనా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఉన్నాయి, అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. మోడ్ ఆఫ్ ది సెలక్షన్ దీనికి కూడా రిటన్ టెస్ట్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో మనం ఇందా పోస్ట్కి అయితే రిటన్ టెస్ట్ స్కిల్ టెస్ట్ అయితే ఉంది కదా, ఇది డ్రైవింగ్ కాబట్టి డ్రైవింగ్ సంబంధించిన పోస్ట్ కాబట్టి డ్రైవింగ్ టెస్ట్ అయితే కంపల్సరీ చూస్తారు. రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. దీనికి కూడా వెయిటేజ్ అనేది 50% 50 1:4 బేసిక్ తీసుకుంటామని చెప్తున్నారు. ఈ రిటన్ టెస్ట్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉంటుంది. మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 0.25 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఓఎంఆర్ షీట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఒకవేళ రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మీకు ఈమెయిల్ ద్వారా కానీ SMS కానీ తెలియజేస్తారు. మీకు ఎప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ అయితే ఉంటుందనేది క్లియర్గా మీకు కంపల్సరీ తెలియతే చెప్తుంటారు ఫ్రెండ్స్. ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. మీ 10th క్లాస్ సర్టిఫికేట్, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. అన్ని నోటిఫికేషన్స్కి సేమ్ ప్రొసీజర్ అయితే ఉంది. సో నేను ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను లింక్స్. అక్కడ ఓపెన్ చేసుకొని అయితే మీరు ఒకటి చేసుకొని అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నోటిఫికేషన్స్. ఈసీఎల్లో పోస్టులు అయితే ఉన్నాయి. ట్రేడ్స్మెన్ పోస్టులు, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అండ్ డ్రైవింగ్ రిలేటెడ్ సంబంధించిన పోస్టులు అయితే పడ్డాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా యూస్ఫుల్ అనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇమీడియట్గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.